హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ప్రస్తుతానికి అంత సూపర్‌గా లేను, పర్లేదు. యాక్చువల్‌గా ఈ మధ్య ఏదో ఒక బ్యాడ్ న్యూస్‌లు వింటూనే ఉంటున్నాము. కాశ్మీర్ అటాక్స్, యుద్ధాలు, తొక్కిసలాటలు, కొన్ని రోజుల క్రితం జరిగిన ఫ్లైట్ క్రాష్, ఇంకా తెలిసిన వాళ్ళలో ఒకరికి సీరియస్ హెల్త్ ఇష్యూ. ఇవన్నీ తెలియకుండా ఒకలాంటి స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తున్నాయి, మోటివేషన్‌ని పోగొడుతున్నాయి. ఇవన్నీ మనం డైరెక్ట్‌గా ఫేస్ చేయకపోయినా ఏదో డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటుంది. మనకి మన వాళ్ళకేమన్నా అవుతుందేమో అన్న భయం, దిగులు తెలియకుండా మనలో ఉంటున్నాయి. మీకు కూడా అలా అనిపిస్తుందా? కానీ ఈ ఫీలింగ్స్ వల్ల మన డేని స్పాయిల్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో, ఈరోజు నా డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. మరీ అంత పర్ఫెక్ట్ అండ్ స్పెషల్ డే ఏమీ కాదు. ఒక డైలీ రొటీన్ డే. కానీ రోజులో చేసే కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఈ ఫీలింగ్స్ నుంచి బయటపడి మళ్ళీ ప్లెజెంట్ స్టేట్‌కి తీసుకొచ్చాయి. సో, స్లోగా కొంచెం వాటి నుంచి బయటికొచ్చే బెటర్ అయ్యే డే అనమాట. మీరు కూడా నాలాగా ఇలాంటి బ్యాడ్ న్యూస్‌లలో డిసప్పాయింట్ అయితే మళ్ళీ మోటివేటెడ్ స్టేట్‌లోకి రావడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. నా మార్నింగ్స్ మోస్ట్‌లీ ఇలా ఒక మంచి లెమన్ హనీ చియా సీడ్స్ డ్రింక్‌తో, బుక్ రీడింగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఏదైనా బుక్ చదువుతూ, డ్రింక్ తాగుతూ రిలాక్స్ అవుతాను. ఇలాంటి యాక్సిడెంట్స్, షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఎవరికైనా చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది. ఎంతైనా మనుషులం కదా! కానీ ఇలాంటి టైంలో స్లోగా తేరుకొని ఇలా చెప్పుకోవడం మనకి హెల్ప్ అవుతుంది. యెస్, ఇది డిస్టర్బింగ్‌గా ఉంది. కానీ ప్రపంచం బరువంతా నేను మోయక్కర్లేదు. నా చుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలో ఈ క్షణం నేనేమి చేయగలను అనే దాని మీద ఫోకస్ చేస్తాను అని. నా మార్నింగ్ నా చేతిలో ఉంది. ఈ పీస్‌ఫుల్ అండ్ సైలెంట్ మార్నింగ్‌ని బెటర్‌గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ మన బ్రెయిన్ బోల్డన్ని సిగ్నల్స్‌ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే డిస్టర్బింగ్ న్యూసో, సోషల్ మీడియానో చూసామంటే అంతే, చాలా యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. షాకింగ్ న్యూస్ లాంటివి చూసినప్పుడు మన బ్రెయిన్‌లో ఎమోషన్స్‌ని ప్రాసెస్ చేసే ఎమిగ్డాలా అనే పార్ట్ హైపర్ యాక్టివ్ అవుతుంది. డేంజర్ మోడ్‌లో ఉంటుంది. కానీ కొంచెం కామ్ అండ్ సేఫ్ యాక్టివిటీస్ చేస్తే మన లాజికల్ బ్రెయిన్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. ఆలోచించడం, డెసిషన్స్ తీసుకునే పార్ట్ అనమాట. ఇక్కడ నా ఎనర్జీ కొంచెం వర్క్‌లోకి డ్రైవ్ చేశాను. కొంచెం బెటర్‌గా, ఎంగేజ్డ్‌గా ఫీల్ అవుతున్నాను. బుక్ చదివిన, జర్నలింగ్ చేసుకున్న, ఆలోచనలు ప్రాసెస్ చేసుకున్న ఈ సైలెంట్ మార్నింగ్స్ నిజంగా నాకు చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇంకా పిల్లలకి హాలిడేస్ అయిపోయాయి కదా! ఆర్యాకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సో, మార్నింగే కుకింగ్ వర్క్ చేయాలి. ఇంకా ఈరోజు సింపుల్‌గా కాలీఫ్లవర్ కర్రీ చేశాను. ఇంక వన్స్ ఆర్యాని స్కూల్‌కి పంపించేసాక నేను బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. మాది పాత క్యాస్ట్ ఐరన్ దోస పాన్ పాడైపోతే ఈసారి ఇండస్ వ్యాలీది ప్రీ సీజన్ దోస పాన్ తెప్పించాను. దీనికి 2 హ్యాండిల్స్ ఉన్నాయి. సో, హెవీగా ఉన్నా కానీ హ్యాండిల్ చేయడం కంఫర్టబుల్‌గా ఉంది. ఇంకా ప్రీ సీజన్ కాబట్టి ఫస్ట్ టైం జస్ట్ నీట్‌గా వాష్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్‌తో రబ్ చేసి దోస ట్రై చేశాను. దోసలు బాగా వచ్చాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. అండ్ బాగా యూజ్ చేశాక మళ్ళీ డీటెయిల్‌గా చెప్తాను. అండ్ ఇంకోటొచ్చి స్టీల్ కడాయి 24 సెంటీమీటర్స్ ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ అనమాట. చాలా మందంగా ఉంది. మంచి క్వాలిటీ స్టీల్‌తో చేసింది. ఇది డీప్ ఫ్రైస్‌కి బాగుంది. ఇంకా కర్రీస్ కూడా చేసుకోవచ్చు. దీనికి గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. మీరు గనక ఐరన్, క్యాస్ట్ ఐరన్, స్టీల్ యుటెన్సిల్స్ కొనాలి అనుకుంటే ఇండస్ వ్యాలీలో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్వప్న అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు వేసిన దోసలు ఏంటి అంటే వీటిలో 2 కప్స్ పెసలు, ఇంకా హాఫ్ కప్ బొబ్బర్లు. వాటిని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీలో గ్రైండ్ చేసుకుని దోసలు వేసుకోవచ్చు ఇలా. సో, వీటిలో రైస్ యూజ్ చేయలేదనమాట. సో, పెసరట్టుకి నేను పెసలతో పాటు శనగలు కానీ, బొబ్బర్లు కానీ వేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. వన్స్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. లాస్ట్ 4 డేస్ ఎక్సర్సైజ్‌కి వెళ్ళాను అనమాట. సో, ఈరోజు బ్రేక్ ఇద్దాం అనిపించింది. అండ్ ఈరోజు ఫ్రైడే కూడా. సో, రొటీన్‌లో భాగంగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అని అనుకున్నాను. ఈ రోజుల్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ బాధాకరమైన సంఘటనలు జరగడం, మనం బాధపడడం ఒక ఎత్తు అయితే, ఆ జరిగిన దాన్ని రకరకాలుగా న్యూస్ చేసి వీడియోస్‌గా మన ముందుకు రావడం, వాటిని మనం చూడడం ఒక ఎత్తు.
ఇదివరకు ఏదైనా జరిగితే జరిగింది అని వినేవాళ్ళం, అయ్యో అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ విజువల్స్ డైరెక్ట్గా చూడడం, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ చూడడం, ఇంకా కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే అదొక ఎక్సైట్మెంట్తో చెప్తూ ఉంటాయి ఆ న్యూస్ని. ఎక్కడ ఎక్సైట్మెంట్ తగ్గిపోతే వీడియో ఆపేస్తారో అన్నట్టుగా ఒక రకమైన మ్యూజిక్ పెట్టి అరుస్తున్నట్టు చెప్తూ ఉంటారు న్యూస్. మళ్ళీ రకరకాల వాళ్ళని తీసుకొచ్చి అనాలిసిస్లు. మనం పొరపాటున ఒక వీడియో చూసాము అంటే ఇంకా వస్తూనే ఉంటాయి సజెషన్స్లో. వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్కి మనకి క్యూరియాసిటీ ఆగదు. ఇలా చాలా డీప్గా వెళ్ళిపోతున్నాము. అండ్ మన బ్రెయిన్ కొన్నిసార్లు ఏది నిజం, ఏది మనం జస్ట్ చూస్తున్నాము, విన్నాము అనేది డిఫరెన్షియేట్ చేసుకోలేదు. మనం కూడా డేంజర్లో ఉన్నాము అని అనిపిస్తుంది. అలాంటప్పుడు యాంగ్షియస్గా, ఎమోషనల్లీ టయర్డ్గా అనిపిస్తుంది. ప్రపంచం అంతా డేంజరస్గా అనిపిస్తుంది. దానివల్ల రోజు పనుల మీద మనం ఫోకస్ చేయలేము. అండ్ మన బ్రెయిన్ స్ట్రెస్ మోడ్లో ఉంటే డోపమిన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవ్వవు. ఈ హ్యాపీ హార్మోన్సే మనల్ని మోటివేటెడ్గా ఉంచుతాయి, చిన్న చిన్న విషయాల్ని ఎంజాయ్ చేసేలా చేస్తాయి. అండ్ మన పని మీద ఇంట్రెస్ట్ని, శ్రద్ధని కూడా క్రియేట్ చేస్తాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్లో కొంచెం డీప్ బ్రీతింగ్, జెంటిల్గా చేసుకునే రొటీన్ వర్క్, నేచర్, వాకింగ్, ఎక్సర్సైజ్, మంచి మ్యూజిక్ లాంటివి కొంచెం రిలీఫ్ని ఇస్తాయి. ఇక్కడ నా రొటీన్లో భాగంగా పూజ చేసుకోవడం చాలా రిలీఫ్నిచ్చింది. నేనున్న సిచ్యుయేషన్కి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడం, ఇంకా అన్నీ మన కంట్రోల్లో ఉండవు, మన కంట్రోల్లో ఉన్న వాటి మీద ఫోకస్ చేయాలి అనేది గుర్తు చేసుకున్నాను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఓకే, కానీ ఇలా మనుషులు ఫిజికల్గా, ఎమోషనల్గా సఫర్ అయ్యేవి జరగకూడదు అని కోరుకున్నాను. సోషల్ మీడియా విషయంలో మన కంట్రోల్లో ఉన్నదైతే జస్ట్ న్యూస్ తెలుసుకుని వదిలేయడం, ఎక్కువ డీప్గా వెళ్లకుండా ఉండడం, కాన్స్టెంట్గా ఇలా అప్సెట్టింగ్ విషయాలు పోస్ట్ చేసే ఛానల్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇంకా వర్క్లో బిజీ అయ్యి ఫోన్ నుంచి బ్రేక్స్ తీసుకోవడం. అలానే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం పక్కన పెట్టి ఏదైనా క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఏదైనా స్పేస్ని ఆర్గనైజ్ చేయడం, హాబీస్లో భాగంగా ఏదైనా క్రియేట్ చేయడం చాలా బెటర్ ఫీలింగ్ని ఇస్తాయి. ఏదైనా క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే మన మూడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. నేను కొంతసేపు వీడియో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఇలా క్రియేటివ్ పనుల్లో ఎంగేజ్ అయితే మన బ్రెయిన్ కొన్ని హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ అనుకోని యాక్సిడెంట్స్, న్యాచురల్ డిజాస్టర్స్ మనం కంట్రోల్ చేయలేం, కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినవి కొన్ని ఉంటాయి. వాటిలో మనం ఆనందం పొందాలి. మన పిల్లల్ని బాగా చూసుకోవడం, మన హెల్త్ చూసుకోవడం, ఎవరికైనా చిన్న హెల్ప్ చేయగలగడం. నాకైతే ఇలా మంచి ఎనర్జీని స్ప్రెడ్ చేసే విధంగా వీడియోస్ చేయడం, బయట ప్రపంచం ఎలా ఉన్నా ఇవి చిన్న సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఇదిగో ఈ బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్గా ఈ మధ్య అభిషేక్ బచ్చన్ది ఐ వాంట్ టు టాక్ అని ఒక మూవీ చూసాను అనమాట. అందులో పెయిన్ ఈజ్ ద ప్రామిస్ దట్ లైఫ్ ఆల్వేస్ కీప్స్ అని ఒక మాట, ఒక డైలాగ్ ఉంది. అంటే బాధ అనేది లైఫ్ మనకిచ్చే హామీ. అంటే లైఫ్ మనకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా పెయిన్ మాత్రం ఇస్తూనే ఉంటుంది. ఈ మధ్య నేను చేదు నిజాలని ఒక వీడియో చేశాను కదా, సో అందులో ఈ పాయింట్ చెప్పుండాల్సింది అని అనిపించింది అనమాట. నిజమే కదా, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ప్లాన్ చేసుకున్నా ఏదో ఒక బాధ ఏదో ఒక రూపంలో మనకి వస్తూనే ఉంటుంది. కానీ లైఫ్ బాధని తప్పకుండా ఇస్తుంటే మనం హీలింగ్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఆ బాధ మానేలాగా చూసుకోవాలి, తప్పదు. అండ్ అలానే ఇంకొక డైలాగ్ కూడా ఉందన్నమాట ఈ మూవీలో. చావుతో మన ఫైటింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, కేవలం ఒకే ఒక్కసారి మాత్రం అది గెలిచి తీరుతుంది, కానీ మిగతా అన్నిసార్లు మనం గెలిచినట్టే అని. చావుతో ఏదో ఒక రోజు మనం ఓడిపోక తప్పదు, కానీ బ్రతికి ఉన్నంత వరకు మంచి స్పిరిట్తో ఉండాలి అని అనిపించింది. అండ్ అలానే ఇలాంటి న్యూస్ విన్నప్పుడు మనం ఆ బ్యాడ్ పార్ట్కే స్టక్ అయిపోతూ ఉంటాం, కానీ మంచి కూడా జరుగుతూ ఉంటుంది, అది కూడా మనం గుర్తించాలి. కానీ మనం అంత ఆలోచించిన దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లైట్ కూలిపోయింది, కానీ రోజుకి ఎన్ని వేల ఫ్లైట్స్ సేఫ్గా తిరుగుతున్నాయో కదా. సో చెడుగా జరుగుతాయి, కానీ ప్రతిరోజు ప్రతి క్షణం జరగవు. మనుషులు హర్ట్ అవుతారు, కానీ మళ్ళీ హీల్ అవుతారు, గ్రో అవుతారు. సో అంతా బాగానే జరుగుతుంది అని ముందుకెళ్ళాలి. మన కంట్రోల్లో ఉన్నదానికి మనం బెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ కంట్రోల్లో లేనిది ఇంకా దేవుడికి, ఆ నేచర్కి వదిలేయాలి. నెక్స్ట్ ఆర్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తను టైక్వాండో క్లాస్కి తీసుకొచ్చాను. హాలిడేస్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసాము ఈ టైక్వాండో క్లాసెస్. యాక్చువల్గా హాలిడేస్లో చాలా గ్యాప్ రావడం వల్ల ఫస్ట్లో తనకి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు, బట్ స్లోగా మోటివేట్ చేసి తీసుకొస్తుంటే మళ్ళీ రొటీన్లో పడ్డాడు. ఈ లోపు నేను ఇక్కడ కాసేపు వాకింగ్ చేశాను.
ఇక్కడ పక్షి గూడ్లు భలే కట్టాయి, చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే నేను అది ఎవరైనా ఆర్టిఫిషియల్గా పెట్టారేమో అనుకున్నా, లేదు ఇవి పక్షులు పెట్టుకున్న గూళ్ళు అనమాట. భలే ఉన్నాయి. అండ్ నాకు అనిపించింది ఒక రకంగా ఈ పక్షుల పని హాయి. వాటికి మనలాగా పెద్ద బ్రెయిన్ లేదు, గతానికి వెళ్ళి ఫ్యూచర్లోకి వెళ్ళి బాధపడే అవకాశం లేదు. రేపు ఏమవుతుందో వాటికి దిగులు లేదు, ఈ రోజు ఈ క్షణం సేఫ్గా ఉన్నామా అని చూసుకుంటాయి. అండ్ అలా వాకింగ్ తర్వాత కొంతసేపు బుక్ చదివాను. ఇంకా ఇంటికి వచ్చాక టీ పెట్టాను. టీ అప్పుడప్పుడు మంచి ఫీల్ కోసం తాగుతాం కాబట్టి ఇది మాకు చీట్ ఫుడ్ లాంటిది. మా హస్బెండ్ స్వీట్స్ విషయంలో కంట్రోల్డ్గా ఉండడానికి నో షుగర్ రూల్ పెట్టుకుంటారనమాట. అప్పుడప్పుడు కొన్ని డేస్ అలా చేస్తారు. అయితే ఈ స్టీవియా అనే షుగర్కి రీప్లేస్మెంట్గా వాడే స్వీట్నర్ ఉంటుంది కదా, అది ఇంట్లో ఉంటే అది వేశాను. ఇంకా మా హస్బెండ్ ఏదో లైట్ హ్యూమర్ ఉన్న మూవీ పెడితే నేను కూడా కొంచెంసేపు చూశాను. ఇలాంటి వార్తల నుంచి మూడ్ మార్చుకోవాలి అంటే ఇలాంటి లైట్ హ్యూమర్ ఉన్న మూవీసో ఏదైనా పాజిటివ్ వీడియోసో తప్పకుండా హెల్ప్ అవుతాయి. భయాలే కాదు, ఆనందాలు కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తాయి. అండ్ ఈ సంఘటన నుంచి మనం గుర్తు చేసుకోవాల్సిన ఇంకొక విషయం, మనకి మన వాళ్ళతో ఉండే టైం ఎంతవరకు ఉంటుందో తెలియదు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కోపాలు వదిలేసి వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాల్సినవి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ డిన్నర్ తర్వాత కిచెన్ క్లీనింగ్. నేను ఇంటి పనులు అంతా ఎంజాయ్ చేయను, కానీ నైట్కి కిచెన్ సర్దడం ఎందుకో సాటిస్ఫైయింగ్గా థెరపీ లాగా అనిపిస్తుంది. ఆ క్లీనింగ్ లిక్విడ్ స్మెల్స్, లేకపోతే నేను సాంగ్స్ ఏవో వీడియోస్ పెట్టుకుంటాను, అవి వింటూ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఓవరాల్గా ఏంటో ఆ సర్దుకోవడం నీట్గా వైప్ చేసుకోవడంలో ఏదో ఉందనిపిస్తుంది. అంతేకాకుండా రేపు మార్నింగ్ లేచే నా కోసం గిఫ్ట్ కూడా కదా, సో ఈ పనినైతే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇది అయిపోతే ఇంకా డే అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. మనం డైలీ రొటీన్గా చేసుకునే పనులు కూడా ఎందుకో మైండ్కి చాలా కామ్ ఎఫెక్ట్ ఇస్తాయి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందులో ఈ కిచెన్ క్లీనింగ్ సర్దుకోవడం అనేది నాకు ఒక మంచి యాక్టివిటీ. ఇంకా వీడియో ముగించే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే సమ్మరైజ్ చేస్తున్నాను. భయాన్ని బాధని యాక్సెప్ట్ చేయాలి, అవి న్యాచురల్గా కలిగే ఫీలింగ్స్, కానీ వాటిని ఫేస్ చేయాలి, తప్పించుకోకూడదు. నెక్స్ట్ సోషల్ మీడియా న్యూస్ వీలైనంత లిమిట్ చేయాలి, జస్ట్ న్యూస్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ మన కంట్రోల్లో ఉన్న వాటి మీద దృష్టి పెట్టాలి, మన హెల్త్ మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ భయం ఫ్యూచర్లో ఉంటుంది, మనశ్శాంతి మాత్రం మనం అనుకుంటే ఇప్పుడే పొందగలం. సో ఉన్న టైంని ప్రజెంట్ మూమెంట్ని ఆస్వాదించాలి, మన వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఇంకా లైఫ్ని చూసే విధానంలో బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. లైఫ్లో బాధలు కష్టాలతో పాటు సుఖాలు ఆనందాలు కూడా ఉంటాయి. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. సో ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఇలాంటి విషయాలతో మీరు ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా కోపప్ అవుతున్నారు అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. లైఫ్ అనేది సైకిల్ నడపడం లాంటిది. బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ముందుకు వెళ్తూ ఉండాలి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.